బ్రేకింగ్ న్యూస్. రష్యా బెలారస్ సంయుక్త సైనిక విన్యాసాలతో కొన్ని దేశాల్లో ఇప్పుడు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలాండ్తో పాటు లిథువేనియా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుంది అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా డ్రోన్లు పోలాండ్ భూభాగంపైకి వెళ్లడంతో నాటో బలగాలు వాటిని కూల్చివేశాయి. ఆ తర్వాత బెలారస్ రష్యా కలిపి సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తుంది. సంయుక్త సైనిక విన్యాసాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. మంగళవారం వరకు ఈ సంయుక్త సైనిక విన్యాసాలు జరిగే అవకాశం ఉంది అని చెబుతోంది. సో ఈ నేపథ్యంలో సంయుక్త సైనిక విన్యాసాలతో ఇటు నాటో బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి, యూరప్ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి. దీంతో ఏం జరగబోతోంది అనే చర్చ జరుగుతోంది. 2022లో ఉక్రెయిన్పై యుద్ధానికి వెళ్ళేటప్పుడు రష్యా బెలారస్ ఇలాగే సైనిక విన్యాసాలు చేశాయని చెప్తున్నారు. బెలారస్ రష్యా రెండు సైనిక విన్యాసాలు చేసిన తర్వాతే బెలారస్ మీదుగా ఉక్రెయిన్ పైకి తమ సైనికులను పంపించాయి, యుద్ధాన్ని ప్రకటించింది రష్యా అని చెప్తున్నారు. ఇప్పుడు మరోసారి రెండు దేశాలు సైనిక విన్యాసాలు చేస్తూ ఉండటంతో ఏం జరగబోతోంది అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రష్యా అంటోంది మేం పోలాండ్ కోసం కాదు ఈ సైనిక విన్యాసాలు చేస్తున్నది అని చెబుతోంది. పోలాండ్లో రష్యాకు చెందిన డ్రోన్లను కూల్చివేశారు. రష్యాకు చెందిన డ్రోన్లను కూల్చివేసిన తర్వాత ఈ సైనిక విన్యాసాలు చేస్తూ ఉండటంతో పొరుగునే ఉన్న పోలాండ్, లిథువేనియా, లాట్వియా దేశాలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదిగో మీరు చూడొచ్చు, రష్యా, బెలారస్ రెండు దేశాలు చేస్తున్న సైనిక విన్యాసాలను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బెలారస్ జాపాడ్ 2025 పేరుతో ఈ సంయుక్త విన్యాసాలు చేస్తూ ఉన్నారు. బెలారస్ రష్యాలో ఇవి మంగళవారం వరకు ఈ సైనిక విన్యాసాలు జరగబోతున్నాయి. అయితే పోలాండ్ను లక్ష్యంగా చేసుకొని ఈ విన్యాసాలు చేయడం లేదు అని చెప్తున్నారు. చూడొచ్చు మనం, ఒక పక్క యుద్ధ ట్యాంకర్లు కనిపిస్తున్నాయి, మరోవైపు సబ్ మెరైన్స్ మనకి కనిపిస్తున్నాయి, వార్షిప్స్ మనకి కనిపిస్తున్నాయి బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఈ సైనిక విన్యాసాలు ఇప్పుడు రష్యా బెలారస్ ఎందుకు చేస్తూ ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాలో జరిగే ఈ విన్యాసాల్లో మరికొన్ని దేశాలు కూడా పాల్గొనున్నాయి అని తెలుస్తోంది. మరోవైపు రష్యా డ్రోన్లు దూసుకొచ్చిన నేపథ్యంలో పోలాండ్కు రక్షణగా 3 రఫేల్ జెట్లను పంపించాలి అని కూడా ఫ్రాన్స్ నిర్ణయించింది. పోలాండ్ భూభాగంపైకి డ్రోన్లు దూసుకుని రావడంతో వాటిని నాటో బలగాలు కూల్చివేశారు. ఆ తర్వాత పోలాండ్కు రక్షణగా 3 రఫేల్ జెట్ ఫైటర్లను పంపించాలి అన్నట్టు ఫ్రాన్స్ నిర్ణయించింది. మరోవైపు బ్రిటన్ కూడా రంగంలోకి దిగింది. మాస్కో రష్యా ఆర్థిక వనరులు, రష్యా రక్షణ వ్యవస్థలను టార్గెట్గా చేసుకొని కొన్ని కొత్త ఆంక్షలను కూడా విధించింది. ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించింది రష్యాపై, కొన్ని అమెరికా స్నేహ దేశాలు, మిత్ర దేశాలు ఆంక్షలు విధించాయి. నాటో దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అండ్ యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా కొన్ని ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి, రష్యాపై ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు బ్రిటన్ మరికొన్ని ఆంక్షలను కూడా విధించింది. రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ తుర్కీ లాంటి దేశాలు రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బ్రిటన్ రష్యాపై మరికొన్ని ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది. మరో 100 ఆంక్షలు అమల్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది. మాస్కో నుంచి చమురును వివిధ దేశాలకు రవాణా చేస్తున్న సుమారు 80 నుంచి 90 వరకు నౌకలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటిపైన ఇప్పుడు ఆంక్షలు ఉండే అవకాశం ఉంది అని చెబుతూ ఉన్నారు. అలాగే ఏ దేశాలైతే రష్యాతో వాణిజ్యాన్ని చేస్తూ ఉన్నాయో ఆ దేశాలపై కూడా కొన్ని ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది. చైనా, తుర్కీకి చెందిన కొన్ని రక్షణ సంస్థలను కూడా ఈ ఆర్థిక ఆంక్షల పరిధిలోకి బ్రిటన్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో గాయపడిన సైనికులను ఇప్పటికే పరామర్శించారు కూడా, బ్రిటన్ యువరాజు పరామర్శించారు. యుద్ధం తర్వాత ఉక్రెయిన్, రష్యాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రష్యా మరోసారి సైనిక విన్యాసాలను చేయడం దేనికి సంకేతం? రష్యా బెలారస్ గతంలో చేసిన సైనిక విన్యాసాల తర్వాత ఉక్రెయిన్పై వార్ను ప్రకటించాయి. ఉక్రెయిన్కి రష్యాకు ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒక పక్క చర్చలు జరుగుతున్నప్పటికీ రీసెంట్గా మరోసారి ఉక్రెయిన్పై పెద్ద ఎత్తున రష్యా విరుచుకుపడింది. ఇప్పుడు పోలాండ్లో రష్యాకు చెందిన, అదిగో మీరు మొదటి బాక్స్లో చూడొచ్చు, అది రష్యాకు చెందిన డ్రోన్. ఆ డ్రోన్ని పోలాండ్ భూభాగంపైకి రావడంతో పోలాండ్లో నాటో బలగాలు ఆ డ్రోన్ని కూల్చివేశాయి. ఇదిగో మనం ఇంకో డ్రోన్ కూడా చూడొచ్చు, రెండో డ్రోన్ కూడా మనం చూడొచ్చు. ఇలా కొన్ని డ్రోన్లను నేల కూల్చడంతో బెలారస్, రష్యా కలిపి ఇప్పుడు సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తూ ఉన్నాయి. బెలారస్, రష్యా మంచి మిత్ర దేశాలు. బెలారస్తో మనకు కూడా కొన్ని వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు బెలారస్, రష్యా కలిపి ఇదిగో ఈ సైనిక విన్యాసాలు చేస్తున్నారు యుద్ధ ట్యాంకర్లతో. ఒకవైపు అటు సముద్ర జలాలలో సబ్మెరైన్లు,
వార్షిప్లతో యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉన్నారు. దీంతో బ్రిటన్ రష్యాపై మరో కొన్ని ఆంక్షలను కూడా విధించింది. సుమారు 100 వరకు ఆంక్షలను విధించినట్టుగా తెలుస్తోంది. కానీ రష్యా చెప్తుంది పోలాండ్ మేము టార్గెట్ చేసుకుని ఈ విన్యాసాలు చేయడం లేదు అని. కానీ పోలాండ్, లిథువేనియా, లాట్వియా లాంటి దేశాలు మాత్రం ఇప్పుడు ఆందోళనను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. పోలాండ్కి ఆల్రెడీ రష్యాకు చెందిన డ్రోన్లు రావడం, వాటిని కూల్చివేసిన నేపథ్యంలో రఫేల్ జెట్లను ఫ్రాన్స్కు పంపించాలని ఇటు ఫ్రాన్స్ పోలాండ్కు రఫేల్ జెట్లను పంపించాలని నిర్ణయం కూడా తీసుకుంది. కానీ రష్యా బెలారస్ యుద్ధ విన్యాసాలు మాత్రం సైనిక విన్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం వరకు ఈ సైనిక విన్యాసాలు కొనసాగే అవకాశం ఉంది అని తెలుస్తోంది. సో మరో యుద్ధానికి ఏదైనా ఇప్పుడు రష్యా ప్లాన్ చేసిందా, మరో దేశంపై యుద్ధానికి రష్యా ప్లాన్ చేసిందా, పోలాండ్ పైకి డ్రోన్లను ఎందుకు పంపించింది అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో పోలాండ్కి రక్షణగా ఇప్పుడు ఫ్రాన్స్ కూడా రంగంలోకి దిగి కొన్ని యుద్ధ విమానాలను పంపిస్తున్న నేపథ్యంలో ఈ యుద్ధ విన్యాసాలు మంగళవారం వరకు జరగబోతున్నాయి. మరి మంగళవారం తర్వాత ఏదైనా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందా అనే విషయంపై ఇప్పటికే భయాందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.